గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక పిఎస్యు కంపెనీ గురించి తెలుసుకుందాము. అది కోల్ ఇండియా ఫ్రెండ్స్. కోల్ ఇండియా మన ఇండియాలో పెద్ద కోల్ మైనింగ్ కంపెనీ. ఇది పిఎస్యు కంపెనీ రన్ బై కోల్. దీంట్లో షేర్ హోల్డర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ కోల్స్ ద్వారా. ఈ కంపెనీ 13 నెలల నుంచి ఒకే రేంజ్లో ప్రైస్ మూవ్ అవుతుంది. 375 కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు 13 నెలల నుంచి దీన్ని కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్లో నుంచి బ్రేక్అవుట్ చూపిస్తుంది పై వైపుకి, అంటే షేర్ పెరగబోతుంది. జనరల్గా ఏంటంటే ఇట్లాంటి పిఎస్సి కంపెనీస్లో ఏమవుతుందంటే షేర్ ప్రైస్లో పెద్ద గ్రోత్ ఏం కనపడదు, కానీ ఆ ప్రాఫిట్స్ మొత్తాన్ని ఏం చేస్తారంటే డివిడెండ్ రూపంలో ఇస్తుంటారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బు కావాలి కాబట్టి గవర్నమెంట్ నడపడానికి ఎక్కువ డివిడెండ్ రూపంలో తీసుకోవడం వలన షేర్ ప్రైస్లో పెద్దగా గ్రోత్ కనపడదు. దానివల్ల ఏంటంటే స్మాల్ ఇన్వెస్టర్లు, మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించరు అన్నమాట. జనరల్గా అనాలిసిస్టులు కానీ న్యూస్లో కానీ ఇలాంటి వాటి మీద పెద్దగా ఫోకస్ ఉండదు. ఎందుకంటే 10 రూపాయల షేర్ 1000 రూపాయలు అయిపోయిందంటేనే ఎవరైనా చూడటానికి ఇష్టపడతాం. కానీ ఇలాంటి వెల్త్ క్రియేషన్, సైలెంట్ వెల్త్ క్రియేషన్ అనమాట. ఇవి చాప కింద నీరులాగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది 2025లో 26 రూపాయలు 50 పైసలు డివిడెండ్ ఇచ్చారనమాట. 26 రూపాయలు 50 పైసలు ఇచ్చారు. 2024లో కూడా 26 రూపాయలు ఇచ్చారనమాట. వీటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ షేర్లు పెరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి డివిడెండ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఆ విధంగా వెల్త్ క్రియేషన్ చేసుకోవచ్చు. జనరల్గా ఇలాంటి షేర్లు చూడండి మీరే, ఎందుకంటే ఇవి రిటైల్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్ల దృష్టికి రావు అనమాట. ఎందుకు రావు అంటే మనకి ఎగ్జైట్మెంట్ కావాలి కాబట్టి. వీటిలో ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు అనమాట. కొనేసారి పడేస్తే లాంగ్ టర్మ్కి అవే డివిడెండ్లు ఇస్తూ ఉంటాయి. ఆ డివిడెండ్లు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే షేర్ క్వాంటిటీ పెరిగిద్ది, మళ్ళీ డివిడెండ్ క్వాంటిటీ కూడా తర్వాత పెరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బోనస్లు ఇస్తుంటారు, అప్పుడు కూడా షేర్లు పెరుగుతుంటాయి. అదనమాట. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 63.13 ఉంది పర్సెంటేజ్, హోల్డింగ్ పర్సెంటేజ్. ఎఫ్ఐఎస్ 7.96, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే ఫండ్ హౌస్లు, మ్యూచువల్ ఫండ్ హౌస్లు ఉంటాయి కదా, వాళ్ళు 22.8 ఉంది. నెక్స్ట్ పబ్లిక్ చూడండి 5.98. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ పార్టిసిపేషను, జనరల్ పబ్లిక్ మనలాంటి వాళ్ళు పార్టిసిపేషన్ తక్కువగా ఉన్న కంపెనీలు ఎప్పుడు ప్రాఫిట్స్ ఇస్తానే ఉంటాయి. అవి గ్రోత్ కంపెనీలు అనమాట. జనరల్గా ఎక్కువ రిటైల్ పబ్లిక్ ఉన్న కంపెనీలు ఏమవుతాయి అంటే ఏదో ఒక రోజు అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.